ఆగో చాలా వేసిపోయింది ఇటు పోయింది దొంగముండా పొద్దున రాక పొలం కాడి పోయి పొడకలాన్ని కొట్టి వచ్చిన ఇటు పోయింది దొంగముండా ఎవరే శేఖరి పొద్దుట నీకోసం తను ఎక్కడ కనబడతాడు ఎట్లున్నావురా ఏం చేయాలి లక్ష్మయ్య బాబు పొలం కాడి పోయిన పొడకలాన్ని కొట్టుకుని వచ్చారు తాళ వేసుకొని పోయింది అవునే బాబు నీ మాడినకపోతే దీన్ని చేసుకున్న కాడికి కట్టాలనే ఏం చేయాలి దీన్ని చేసుకున్న కాడికి కట్టాలే కట్టకూడదు ఎవరే శేఖరి ఇష్టపడి చేసుకుంటుంది కష్టపడబడుతుంది మెరుగుపడిన పాము తర్వాత తప్పది అనుభవించిన సుఖం అందరూ అవునా శంకరి కష్టమ సుఖం ఎలా తిస్తాను మన బడకొట్టంలో బిడ్డ అట్లే ఉన్నది తీపోరా బిడ్డ నా కట్ట మీద నేను పడతా ఆ బర్రకాడి బిడ్డ తీసేస్తా నేను పోతాను నమస్తే ఏం చెప్తాను బర్రాలా బర్రకాడ ఏం చెప్తారా బర్రె బిడ్డ చేయకపోతే గౌడి ముద్దు పొక్కపోడా అయితే కానీ నువ్వేడు పోతావురా నేను లండన్ పోతాను కనిపిస్తలేదా ముంత ఇంట్లో లాట్రూమ్ లేదురా బాత్రూమ్ రోజు మన ఇద్దరం మాట్లాడుకోవాలి అరబిడ్డ ఇంటికాడ తింటే గందంగింది అక్కడ గడ్డంగుతుంది పో బిడ్డ పో కూర్చోపో బాబు పోయేస్తానే అరే ఇప్పుడే కూడా బర్రెపేట చేయంగా ఫోన్ చేస్తాడు అవి మా సినిమా మరి ఫోన్ చేస్తానుగా చెప్పురా బా మరి హలో బావా ఏడున్నావు బర్రె కొట్టం కాడా బర్రెపేట తెస్తానా చెప్పురా బా మరి అగో నువ్వు తీస్తానే బావా అక్కడి పోయింది ఎవరు బా మరి మీ అక్కేడున్నదిరా దానికి ఎత్తి ఏడుదోసిలా మనువయా నేను వచ్చే పొలకాడి వేస్తారుగా తాళ వేసుకోబెట్టి వెళ్ళిందిరా సరేగా మీ బాధలో మీరు పడవురి కానీ నా బాధ గురించి కొద్దిగా ఆలోచించు మరి ఇక నువ్వే నన్ను గట్టెక్కియాలి నా బాధ ఎల్లకాలం ఉండే నువ్వు ఫోన్ ఏం చేసినావు చెప్పురా బావా ఒక 10,000 రూపాయలు అప్పు చేసిన దానికి కట్టే టైం వచ్చింది 10 మందిలో మానం పెడేటట్టున్నది నువ్వే ఎటు చేసాయినా నన్ను గట్టెక్కిచ్చే మార్గం నువ్వే చూడు అవురా సీనిగా నీకు దేవుడు సిగ్గుమానం పెట్టలేదా నేనే అప్పకెడతానా నన్ను 10,000 ఎట్లా అడుగుతున్నారో నువ్వు మీ అక్కను చూస్తే ఆ బాగోతావు నిన్ను చూస్తే ఈ బాగోతావు మీ అల్లుని చూస్తే ఆ బాగోతావు మీరందరూ చేయబట్టి నేనేటన్నా పోతారా సరే బావా నా తిప్పలేదు నేను పడతా సరే మరి ఉంటానా అబ్బా బావా ఒక్క 10,000 ఇవ్వటే టోకర్ ఎత్తానవా నాకే నీ దగ్గర ఎట్లా వసూలు చేయాలో అట్లా చేస్తా నీ దగ్గర ఇట్లా పైసలు వసూలు చేయకుంటే నేను సీనియానే కాదు ఇప్పుడే సంతకు ఫోన్ చేసి పిలిపిస్తా ఎన్నడూ ఫోన్ చేయడం ఇప్పుడు ఫోన్ చేస్తాను సీనన్నా చెప్పే రే సంతు అర్జెంటుగా 2 తాటి చెట్ల కాడికి రా ఒక విషయం మాట్లాడుకోవాలి అన్న మనం ఈ 2 తాటి చెట్ల కాడిక అత్తాను 5 నిమిషాలని ముందరుంటా నేను నమస్తే సీనన్నా నమస్తే రే తమ్మి దా నీకోసమే చూస్తున్నా చెప్పన్నా ఇంత అర్జెంట్ విషయం అన్న ఏమైంది ఏం లేదురా తమ్మి మా బావన్ 10,000 రూపాయలు అప్పు అడిగి ఒక్క పైసా పుట్టిన ఇట్లెట్టు తీసినారు కూడా కొడుకు ఇటు చేసైనా ఆయన దగ్గర లాక్కోవాలి మనం ప్లాన్ ఉంటే చెప్పు నాకు అన్న దీనికి ఇంత బాధపడతానవా ఇటువంటి మనం ఎన్నో చేసినాం రేపే ఇద్దాం దీనికి ప్లాన్ తమ్ముడు నమస్తే నమస్తే సీనన్న ఇప్పుడు వస్తాను దా కూర్చో ఏమైనా తమ్మి నిన్న మాట్లాడుకున్నా ఏమైనా ఉపాయం ఆలోచించినావరా అన్న ఆలోచించిందే తెల్లారాక అదే ఆలోచన ఏం లేదురా తమ్ముడు మా బావ డ్రైవర్ని ఎప్పుడు 10,000 పెట్టుకొని తిరుగుతాడు ఆ తాళం చేతితో మొదలారానికే ఉంటుంది అవిటి కొట్టే ఉపాయం ఆలోచించు ఏం చేసిందన్న దీనికి 500 1000 మంది సెట్టింగ్ ఖర్చు అవుతుంది బాబా పుణ్యానికి వస్తే పిల్లలు దాటలేదు తాయి పన్నాక పై పట్టుకొని గిల్లి హలో బావా ఎక్కడున్నావు చెప్పురా బామారిది పొలం కాడున్నా బావా మా దోస్తు గాంధీ అలా పెళ్లి రోజు ఫుల్ దావతిస్తుండు వస్తావా ఇడికి అరే బామారిది దావత్ ఇస్తాండా నాకే చెప్పారు అరే మీరు ఎక్కడిస్తాండు ఇప్పుడే వస్తా చెప్పు ఎక్కడ అడ్రస్కు బావా మన పోచమ్మ గుడి లేదా పెద్ద పోచమ్మ గుడి ఆ పక్క పోయి చెట్టులో కూర్చున్నాం తొందరగా బాగా కావులు మొదలుపెట్టింది అన్నాను విలువకుండా ఉన్నాను తాగుతా అర్రా అరే సాధు మా బావ రానేస్తాడా అరే మీ బావ తొందరనేస్తాడే మీ బాబు బాగా
నేను చెప్పేది ఈ కన్ను కొట్టిన కొద్ది మా బావ సుక్క ఎక్కువ పెట్టిన అన్నాక పని చేసి వెళ్ళా ఓకే ఓకేనా ఓకే అబ్బా బామ్మారి నన్ను రమ్మన్నారు ఉన్నదాన్ని తోడగొట్టి ఒక బొట్టు ఉంచి రావురా. అబ్బా బావా నువ్వు రాని మేము నాగా మాకు అరుగుతా నీకోసం ఎదురుస్తానే. అబ్బా బామ్మారి 2 రోజులు అవగానే ఇవ్వదురా. ఇది నీళ్ళే నాదేనే. హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. తీసుకోరా బామ్మారి తీసుకుంటానరా. వేసుకో బాబా వేసుకో సంతు తీసుకుంటా అన్న. తీసుకోవే కానీ ఎక్కడే మంది నీళ్ళు పోయి రాదురా. అరే అందరు నాకే ఫోన్ చేస్తారు అప్పులు నేను ఏడికెళ్ళొస్తానేరా బర్రాజు బతికటోడిని. నాకు ఏడికెళ్ళి అని చెప్పాడు. మా బామ్మది గారు బతుకనిస్తలేదు, మీరు బతుకనిస్తలేదు. ఎవరు కానీ అప్పుడు ఏడు కాని వాళ్ళు నేను. అరే బామ్మారి చెప్పువా నేను ఒక గురువు తీసాక నాకు అంత కిరిమి అవుతుంది. ఒక గురువు తీసి నేను అంత మిరుగు. సరే బాబా రారా సంత మరి బాగుందా బాగా పైలాగరా బాగా పడ్డవాడు మనం మెల్లగా పోదాం. మెల్ల మెల్ల వాడు కావాలి తాగి ఇక్కడనే పెట్టిపోయింది కదా అసలు. ఈ అక్క ఇవాళ ఇరవై ఫుల్. బర్రగా ఎడవైనా సుశీల బర్రెడుతానా చూడు. సుశీల నీకు గొలుసు చేస్తున్నాను. పైసలు పెట్టుకొని తిరుగుతానా సుశీల? నీకోసం పైసలు పెట్టుకొని సుశీల. సుశీల పైసలు ఇగో నీకోసం గొలుసు చేయిస్తా. పైసలు అరే సంతు మా బావ ఒక 10,000 ఇవ్వటి అరే నాకు 50,000 మా బావని బజార్ నుంచి బరివే తుంచిపోతాను. అదిరా నా టాలెంట్. అట్లుంటే నా ఆలోచన. బరబ్బర్రా అరే నేనేది అదే టెలిఫోన్ లేదు, నా చువ్వాల లేదు, పైసా లేదు. అదే అబ్బా సీనిగా ఎంత పని చేసి కావరా 50,000 పట్టుకొని పోతుంది కావరా సీనిగా. అరే ఓ దొంగ సీనిగా లంగా సీనిగా. ఓ సుశీలా సుశీలా ఎంత పని అయిపోయానే. మీ తమ్ముడు 50,000 పట్టుకొని చూసి నీకు కొడుకు సరి చూసిరా. ఇప్పుడు నేనేం చేయాలనే చూసిలా. ఇంత కలువటి కాసేపాడు చూసిలా. 50,000 కాయ చూసిలా. ఊరుకో ఎద్దులో ఉన్న వేడిస్తే దరిద్రంగా ఉంటుంది. కాదు చూసిలా. నా పదార్థం నా పర్వతం కాయ చూసిలా. పరువుగా బట్టలు ఎత్తుకపోయా చూసిలా. ఇప్పుడు నేనేం చేయాలనే చూసి. అయ్యా
దొంగ చిరియాన్ని ఏం చేయాలని చూసిరా, 10 మంది పెట్టి పంచాయతీ చేయాలని చూసిరా, నా పరువు పెట్టవేందో చూసిరా, ఆడ పరువు తీయాలని చూసి పంచాయతీ పెడతామని చూసి